రన్నింగ్ ఉంటే అన్ని రన్నింగ్ ఉన్నాయి ఇమ్మీడియట్లీ క్లోజ్ చేయి మధ్యాహ్నం ఐక్యత బంధు పాటిద్దాం సంపూర్ణ బంధులు మాట్లాడు
ఇక్కడ బీసీ సంఘాల నేతలతో కలిసి ఈ బంద్లో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ చేరేళ్ల బ్రాంచ్ వారు సహకరించి సంపూర్ణ బంద్కు మద్దతు ఇచ్చినందుకు ఈ బీసీ పక్షాన ధన్యవాదాలు వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యత. అందుకనే మొత్తం గుడిచిపోతుంది.
కేంద్రంలో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు అందరూ బీసీ బంద్కు, బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీసీ బంద్కు సహకరించినందుకు బీసీ పక్షాల తరఫున వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. గత 70 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలో అణిచివేయబడ్డటువంటి బహుజన వెనుకబడిన కులాలకు ఇకనైనా విముక్తి కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాం. మీ హక్కులను మేము ఎక్కడ తుంగలో దొక్కట్లేదు. కానీ మేమే పాలకులం, మేమే పాలించాలని చందంగా ఏదైతే ధోరణి ఉందో కేంద్ర ప్రభుత్వం మా మొండి వైఖరిని దూరం చేసుకోవాలి, ఆ మొండి వైఖరిని నశించుకోవాలి. వెంటనే మాకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కులను మాకు కల్పించాలని కోరుతున్నాం తప్ప మీ ఆస్తులను, మీ అంతస్తులను, మీ పదవులను, మీ బిల్డింగ్లను మేము కోరడం లేదు. మాకు రాజ్యాంగం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మా హక్కులను కాలరాయొద్దని చెప్పేసి, మా హక్కులను తుంగలో దొక్కొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విజ్ఞప్తి చేసినాం చాలా సార్లు. మా తాతలు విజ్ఞప్తి చేసిరు, మా అయ్యలు విజ్ఞప్తి చేసిరు, ఇవాళ మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా కూడా మీ పద్ధతి మార్చుకుంటలేరు కాబట్టి ఇవాళ మేము రోడ్డు మీకు రావడం జరిగింది. ఇకనైనా మాకు రావాల్సినటువంటి చట్టసభలో రిజర్వేషన్ కావచ్చు, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మా హక్కులు మాకు లభించాలి, మా హక్కులు మాకు ఇవ్వాలి. మా హక్కుల కోసం మేము ఎంత దూరమైనా పోరాటం చేయడానికి వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ మొన్న జరిగినటువంటి ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. ఒక్కటే ఒక వారం రోజుల్లో లోక్సభలో అమలు చేసిరు, ప్రవేశపెట్టిరు, రాజ్యసభలో ప్రవేశపెట్టిరు, అమలు చేసిరు, రాష్ట్రపతి గారికి పంపించారు. రాష్ట్రపతి గారు కూడా వెంటనే దాన్ని ఆమోదం తెలిపి వారంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆమోదం పొందించుకున్నారు. మరి మేమేం పాపం చేసినాం? మేము భారతీయులం కాదా? మేము తెలంగాణ ప్రజలం కాదా? ఈ ప్రాంత ప్రజలం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఇవాళ వ్యాపార రంగం తీసుకోండి, కాంట్రాక్టర్లు తీసుకోండి, ఏ విషయంలో కూడా చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఇవాళ 70 ఏళ్లుగా మిమ్మల్ని అందరి మా భుజాల మీద, మా గతం నుంచి మా తాతలు, మా అయ్యలు మేమందరం మోస్తూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా మేము మోస్తున్నాం. ఇకనైనా మాకు దక్కాల్సిన వాటాలో మీరు అదే వివక్ష కొనసాగిస్తే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకునే లేదు. ఆ ఉన్న 4 రోజులైనా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా భవిష్యత్ తరాలకు మా వంతు పోరాటం, మా వంతు ప్రయత్నం చేయకపోతే మేము కంకణ ఈ ప్రాంత ద్రోహులం అని చెప్పేసి ఆ ముద్ర పడే అవకాశం ఉంటుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో భరించుకోము, ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయలేదు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ గారికి 42% విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో అంటే లోకల్ బాడీ సెలక్షన్ లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి పంపించింది. గవర్నర్ గారు దాన్ని ఏం చేసిండు? సమీక్ష కోసం అని చెప్పేసి రాష్ట్రపతి గారికి పంపించారు. రాష్ట్రపతి గారు న్యాయ సమీక్ష, న్యాయ సలహా తీసుకుంటామని చెప్పేసి తను కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. అలాగే రెండవసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అన్ని అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కూర్చున్నబెట్టి ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ రెండవసారి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ గారికి బిల్లు పంపిస్తే ఇప్పటికీ 2 నెలలు పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ గవర్నర్ నుంచి స్పందన లేదు. ఎందుకు స్పందన లేదు? ఒక గవర్నర్, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి గవర్నర్ మళ్ళా కేంద్ర ప్రభుత్వ తొత్తుగా, కేంద్ర ప్రభుత్వ తాబేదారుగా ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు. దానికి మీకు కావాల్సిన న్యాయ సలహా తీసుకోండి. ఏమన్నా లొసుగులు ఉంటే సవరణ చేయండి అని చెప్పేసి అసెంబ్లీకి తిప్పి పంపాలి. దాన్ని ఏమైనా కరెక్షన్స్ ఉంటే అదే మన తెలంగాణ చట్టసభ సవరణలు చేసి మళ్ళీ మీకు పంపించే అవకాశం రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇకనైనా లేట్ చేయకుండా 42% ఏదైతే విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఏవైతే రిజర్వేషన్లు బిల్లు పెట్టిందో ఆ బిల్లును గవర్నర్ గారు వెంటనే ఆమోదం తెలపాలి. అలాగే కేంద్రంలో పార్లమెంట్ సవరణ చేసి 9వ షెడ్యూల్లో ఈ 42% రిజర్వేషన్ చేర్చినట్టయితే 9వ షెడ్యూల్లో చేర్చినట్టయితేనే దానికి రాజ్యాంగబద్ధంగా హక్కులు వస్తాయి. కాబట్టి చట్టం రూపుదాల్చుతాయి. కాబట్టి ఏదో తూతు మంత్రంగా, నామమాత్రంగా చేస్తే భవిష్యత్తులో మళ్ళీ పరిణామాలు, మన వర్గాలు నష్టపోతాయి. కాబట్టి ఇకనైనా తాత్సారం చేయకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలి, మాకు కావాల్సిన రాజ్యాంగ హక్కులు కల్పించాలని చెప్పేసి బీసీ పక్షాన చేతులు జోడించి నమస్కరిస్తాను. దయచేసి మా ఆవేదనను, మా బాధను అర్థం చేసుకొని మాకు ఇవ్వాలి. ఇన్నేళ్లుగా మీకు సహకరించిన మాకు కూడా సహకరించాలని చెప్పేసి అన్ని పార్టీల బీసీ నాయకుల పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ బంద్కు
సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ బంద్లో పార్టిసిపేట్ చేసిన వివిధ రాజకీయ పార్టీలకు అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ బీసీ బంద్కు 42% రిజర్వేషన్ అమలుకై ఈ దేశంలో ఉండబడుతున్న రాజకీయ పార్టీలు బీజేపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతరతర వామపక్ష పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నాయి. గౌరవ మిత్రులారా, ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ దేశాన్ని పరిపాలించే రాజకీయ పార్టీలు, ఈ దేశాన్ని పరిపాలించే అగ్రవర్ణ కూటములన్నీ కలిసి ఈ బీసీ బిల్లుకు మేము మద్దతిస్తున్నామనే రాజకీయ పార్టీలు తెలియజేస్తున్నాయి. ఈ బీసీలు ఎవరి మీద ఫైట్ చేయాలి? గౌరవ బీజేపీ ప్రభుత్వానికి సూటిగా సవాల్ చేస్తున్నాం. గౌరవ బీజేపీ పార్టీకి సూటిగా సవాల్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం భారత పార్లమెంట్లో, భారత శాసనసభలో బీసీ బిల్లును ఆమోదించడానికి అక్కసులు చూపిస్తున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులారా, బీజేపీ ప్రభుత్వ పెద్దలారా, మీరు ట్రిపుల్ తలాక్ బిల్లును ఎవరిని అడిగి పాస్ చేయించుకున్నారు? మహిళా హిందూ కోడ్ బిల్లును ఎవరిని అడిగి పాస్ చేయించుకున్నారు? మహిళా సాధికారికత బిల్లును ఎవరిని అడిగి సాధికారికతోటి మీరు ప్రవేశపెట్టుకున్నారు? మీకు భారత పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు ఉంది. భారత పార్లమెంటును సంపూర్ణంగా ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీకి సరిపడే ఎంపీలు ఉన్నారు. భారత పార్లమెంటు స్పందింపజేసి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ను అమలుపరిచి గ్రామ స్థాయి నుండి, అనగా పంచాయతీ నుండి, మండలి నుండి, జిల్లా పరిషత్ నుండి, అసెంబ్లీ నుండి, పార్లమెంటు వరకు, రాజ్యసభ సభ వరకు బీసీలకు దక్కాల్సిన 42% రిజర్వేషన్ను స్పష్టంగా భారత పార్లమెంటు బిల్లు పెట్టి ప్రవేశపెట్టి ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ పెద్దలారా, మీరు గమనించండి, ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అక్కంచెల్లి కాసిం రజ్వీ గారు లాంటి గొప్పవారితోటి మరి వాళ్ళతోటి మాకు ఎస్సీలకు చట్టసభలలో, పార్లమెంటులో, శాసనసభలో, గ్రామ స్థాయి నుంచి చట్టసభలలో మాకు ప్రాతినిధ్యం ఉన్నది. మహమ్మద్ జిన్నా చట్టసభలలో వారికి ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించుకున్నారు. మరి బీసీలు నాటి నుంచి నేటి వరకు వివిధ కుల వృత్తులతో ఉండబడిన వారికి సామాజిక స్పృహ లేక ఉండి, గౌరవ పెద్దలారా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు స్పష్టత ఉంటే బీసీలకు మేము మద్దతు అని చెప్తున్నారు కదా. చట్టాలు అమలు పరిచేది మీరే, చట్టాలను తెచ్చేది మీరే, చట్టాలను రద్దు చేసేది మీరే. దయచేసి మీరు ఈ బీసీల పక్షాన, సబండ వర్గాల బీసీల పక్షాన శాసనసభలో, పార్లమెంట్లో, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఏ రీతిగా జనాభా దామాషా ప్రకారంగా బిల్లును ఆమోదం చేసి చట్టసభలలో ప్రాతినిధ్యం ఉందో సబండ వర్గాల బీసీలకు కూడా అదే మాదిరిగా చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని మేము ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ సహకరించి ఈ బీసీలకు కొట్లాట పెట్టకుండా, మీ రాజకీయ పార్టీలు కాలర్లు పట్టుకోకుండా, మీ అగ్రవర్ణ సామాజిక బుద్ధులను పక్కన పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ పక్షాన, బీసీల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్వాతంత్రానంతరం బీసీలకు జరిగినటువంటి అన్యాయాలను గుర్తించి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బీసీలకు మరి ఎట్లయితే వీళ్లకు మేలు జరుగుతుందనేటువంటిది స్థానిక సంస్థల్లో మొట్టమొదటి మెట్టుగా 42% వాళ్ళకు అధికారులు అప్పగించాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనేక రకాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో మరి చట్టాలు చేసి ఒక రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా పూర్తిగా సహకరిస్తూనే, రాష్ట్రంలో సహకరిస్తూనే కేంద్రంలో మరి వాటిని మరి ముందుకు పోనీయకుండా అడ్డు తగులుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీలకు, బీసీ వాదానికి మరి బలోపేతం చేకూర్చి రాబోయే రోజుల్లో మరి తెలంగాణ ఉద్యమం వచ్చి తప్పకుండా కోరికలు నెరవేరే రోజులు ముందు మరి వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పటికైనా మీరు సహకరించి చట్టాలను మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు పలకాలి. ఈరోజు ఈ బంద్ కూడా మరి అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా సహకరించారు. అది విజయవంతమైంది. రాబోయే రోజుల్లో పాలక పక్షాలు, అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు గమనించి కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి చట్టంగా రూపొంది మరి 9th షెడ్యూల్లో పెట్టించి బీసీలకు న్యాయం జరిగే విధంగా పాల్పడతానని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ. వర్గాలు, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని మంత్రివర్గం ఎమ్మెల్యేలంతా కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ మంత్రివర్గంలో తీర్మానం చేసి బీసీల అభ్యున్నతి కోసం ఇటు కేంద్రానికి రాష్ట్రపతికి గవర్నర్కు పంపితే ఇప్పటి వరకు కూడా బీసీ బిల్లును ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి 2 నాలుకల ధోరణి వేస్తూ బీసీల పట్ల వివక్ష చూపుతూ బీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోవడం బీసీలకు బీజేపీ ప్రభుత్వం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఏం బిక్తురు గడ్డి బిక్తురు అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. వెనుకబడిన తరగతులు బీసీలు ఉద్యోగాలలో లేరు, రాజకీయాలలో లేరు, విద్యలలో లేరు. వెనుకబడిన తరగతులు అట్టడుగు వర్గాలైనటువంటి బీసీలు ఇప్పటికి కూడా రోజు రోజుకు వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలు ఏం పాపం చేసిరని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఒక ప్రధానమంత్రి కూడా నువ్వు బీసీ అయ్యిండు కూడా బీసీకి అన్యాయం చేస్తున్నామంటే ఈ ఖబర్దార్ బిడ్డ, రాబోయే భవిష్యత్తులో కూడా మీ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం. యావత్ బీసీ నాయకులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులకు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు దళిత సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయంటే అణగారిన వర్గాలైనటువంటి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీ బంధుకు సంపూర్ణంగా చీరాల పట్టణంలో ఉదయం నుంచెల్లే చిరు వ్యాపారులు, వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంధుకు పాటించి ఈరోజు ఐక్యత నాటి చెప్పినటువంటి పరిస్థితి. వెంటనే బీసీల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపి బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టి న్యాయం చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఈ సందర్భంగా బీసీ సంఘాలుగా రాజకీయ పార్టీలుగా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీసీల 42% రిజర్వేషన్ కోసం నిరసన తెలిపిన ప్రతి సంఘాలకు, కుల సంఘాలకు మరియు ఎంఆర్పిఎస్ సంఘాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా మేమెంతో మాకంతా మా జనాభా ప్రతిపాదకనే మేము అడుగుతున్నాం, చట్టబద్ధంగానే అడుగుతున్నాం. 2018లో బీఆర్ఎస్ పార్టీ 50% లోపు రిజర్వేషన్ ఉండాలని ఒక నిబంధన పెట్టడమే ఇలా బీసీలకు ఉరితాడుగా జరిగింది. దానికి వెంటనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ అందించాలనే ఉద్దేశంతో బిల్లును గవర్నర్కు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఇవాళ ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వెంటనే బిల్లును అమలుపరిచి బీసీలకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని హితవు చేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ. హలో జనగం పీపుల్, నమస్తే. మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన. ఇక్కడ జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న 65 లక్షల ఇల్లును అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ చెప్తా, వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. మ్యాటర్ ఏంటంటే మన జనగంలో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో విన్నర్స్ కి అయితే 10 గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న 65 lakhs వర్త్ ఉన్న 166 గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ అయితే 10 grams గోల్డ్ ఇస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ, 6th ఫ్రిడ్జ్, 7th వాషింగ్ మిషన్, 8th LED టీవీ, 9th ల్యాప్టాప్ అండ్ 10th ప్రైజ్ అయితే 100 grams వెండి అయితే ఇస్తున్నారు. ఇలా 10 గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గర జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ అండ్ షర్ట్స్, ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ లో 1+1 ఆఫర్ ఉంది. జస్ట్ 1499 రూపీస్ కే 2 శారీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జనగాం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది. లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.